సనాతన సిద్ధాంతం మరి మహాకుంభమేళ విషాదం. కుంభమేళ మరణాలకు బాధ్యులెవరు? ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం నిన్న జరిగిన నేపథ్యం, నిన్న కూడా మొన్న కూడా జరుగుతూనే ఉన్నది. కుంభమేళలో అనేక మంది కూడా ప్రాణాలు వదిలేసుకునే నేపథ్యం ఉంది. ఆ ప్రాణాలు పోవడానికి గల కారణాలు ఏంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, అక్కడ ఉన్నటువంటి ఎవరు ఏం చేస్తున్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి వార్తలు కూడా మనం తీసుకున్నాం. సనాతన సిద్ధాంతం మరి మహాకుంభమేళ విషాదం, కుంభమేళ మరణాలకు బాధ్యులు ఎవరు అనేది ప్రధానంగా కూడా మనం తీసుకున్నాం. 2025 మహాకుంభమేళ జరుగుతున్న నేపథ్యం, పుణ్యస్థానం పేరుతో పాపభీతి పుణ్యకాంక్ష ఈ మరణానికి ప్రచన వేద పండితులు ప్రేరణ కాదా? సనాతన ధర్మాన్ని మనువాది భావజాలని మళ్ళీ అమలు చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ చావులకు అందులో భాగమైన ఆర్ఎస్ఎస్ భాజపా బాధ్యత వహించకూడదా? కుంభమేళలో వీఐపీ సంస్కృతిని ఏర్పాటు చేసి భక్తుల భద్రతపై ఏమాత్రం శ్రద్ధ చూపని యోగి నేతృత్వంలో ప్రభుత్వం ఈ దుర్ఘటనకు బాధ్యత వహించలేదా? జేబీ సంస్థల చైర్మన్ డాక్టర్ మరిగల శివ ఇక్కడ ఉన్నటువంటి మూడే మనం తీసుకోవచ్చు. పుణ్యస్థానం పేరుతో పాపభీతి పుణ్యకాంక్ష మరణానికి పాల్పడ్డటువంటి ఎవరైతే బ్రాహ్మణులరో అదే సనాతన ధర్మాన్ని మళ్ళీ మనువాదంగా మార్చడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే కుంభమేళలో వీఐపీలకు ఒక దర్శనము, ఇవాళ మామూలు వాళ్ళకు ఒక దర్శనము, ఆ దర్శనాలకు కారణం ఎవరనేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి యోగి సర్కార్ ఏ విధంగా చేస్తుందో ఇక్కడ మనం చూస్తున్న దానికి సంబంధించిన ప్రధానంగా కూడా ఇక్కడ రాసిన ఇక్కడ మహాకుంభమేళ సంబంధించిన అంశము. ఇక్కడ తొక్కిసలాటలో వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భం చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇక్కడ ఉన్నటువంటి ఆ తొక్కిసలాటలో ఆ పుణ్యస్థానాలు చేయాలి ఆచరించాలనేటువంటి ఒక పరిస్థితితో తీసుకొచ్చి ఇలా వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నారు. వాళ్ళ ప్రాణాలు గంగలు కలిసిపోయినాయి. ఇవాళ ఎక్కడ కూడా దేవుడు అనే వ్యక్తి నిజంగా వాళ్ళని బతికించలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎన్ని ప్రహార కాసినా ఎవరు ఎన్ని చేసినా కూడా ఆగబట్టలేనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి తొక్కిసలాటలు సంభవించినటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం చూడు ఏ విధంగా ఉందో. సనాతన శతాబ్ద మతపరమైన వేడుకగా భావించే కుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో 50 మందికి పైగా మరణించగా వందలాది మంది గాయపడ్డారు. మరికొందరు తప్పిపోయారు. గంగా నదిలో శవాలు తేలుతున్నాయి. మతపరమైన సంబరాలు నరక కూపంగా మారిపోయాయి. తెల్లవారుజామున 2 గంటలకి దుర్ఘటన జరిగినప్పటికీ మధ్యాహ్నం 2 గంటల వరకు మరణాన్ని తెలియజేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోరాడింది. తొక్కిసలాటలో కొంతమంది గాయాలయ్యానే పరిస్థితి అదుపులో ఉందని మోదీ మీడియా చెప్పడం ప్రారంభించింది. కొంతమంది పవిత్ర ఆత్మలను కోల్పోయాం అని స్వయంగా ప్రధాని చెప్పగానే దేశానికి మృతుల వివరాలు తెలిసిపోయింది. అంతకుముందు మల్లికార్జున ఖార్గే మాట్లాడుతూ గంగలో స్నానం చేస్తే పేరికం పోతుందా అని అడిగాడు. బీజేపీ సంఘ్ పరివార్ మొత్తం ఆయన ప్రకటన ఖండించింది. అయితే ఇప్పుడు కుంభమేళలో గంగలో మృత్యు వస్తే చావు రాదా అని ప్రశ్నించుకోవాలి. కుంభమేళకు ఇటువంటి విషాద మరణాలు కొత్త కాదు. 1954లో మౌని అమావాస్య రోజున ప్రయాగరాజులో పుణ్యం కోసం తప్పించిన భక్తులకు నరక దర్శనం 22 కిలోమీటర్ల కంటే ఎక్కువ కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. వచ్చిన జనానికి అక్కడ చేసిన ఏర్పాట్లకు భారీ వ్యత్యాసం ఉండడంతో భక్తులు వెనుదిరగాల్సి వచ్చింది. మౌని అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేయడం ఇప్పటికీ పవిత్రమైందని నమ్మిన లక్షలాది మంది భక్తులు అహోరాత్రి కోసం నిలబడడానికి స్థలం లేకుండా తీవ్ర అవస్థపడ్డారు. జనవరి 29వ తేదీ అర్ధరాత్రి కొంతమంది భక్తులు సాహసం వీడింది. బారికేడ్ విరిగిపోయింది. వెనుక ఉన్నవారు ముందుకు రావాలని తహతలాడారు. ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది కింద పడిపోయారు. ముందు పడిన వారిని తొక్కు ప్రాణాలను కాపాడేందుకు వెనుక ఉన్నవారు కష్టపడ్డారు. ఆ 15 నిమిషాల్లో జరగకూడని విపత్తు కొందరు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడి బాధలు పడ్డారు. ఇంత విపత్తు వచ్చిన డ్యామేజ్ కంట్రోల్కి మోదీ మీడియా సిద్ధమైంది. భక్తులు చేసిన తప్పిదంలో తొక్కిసలాట జరిగిందని యోగి ప్రభుత్వం కేవలం 2 గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చిందంటే సమర్థ పలుపులను నిదర్శనం అంటూ మృత్యువులోను మోదీ ప్రభుత్వాన్ని పోవడం మొదలుపెట్టారు. మోదీ మీడియా ఇలా ఉంది. దీనికి తోడు బీజేపీ నేతలు ఇలాంటి భారీ జాతరలో చిన్నపాటి విషయాలు చోటు చేసుకోవడం వారే అమానుష్యత్వానికే నిదర్శనం అన్నారు. ఇలా అంటున్న వ్యక్తి కుటుంబ సభ్యులు ఈ తొక్కిసలాటలో మృతి చెంది ఉంటే తెలిసేది. ఆ మహానుభావుడు ఇలా మాట్లాడేవాడు కాడు. వీళ్ళందరికీ ప్రభుత్వం వీఐపీ సౌకర్యాలు కల్పించినందునే నాయకులు కానీ వారి కుటుంబాలు ఇంత విషాదకరమైన ముగింపు చూడలేని నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి వీఐపీ వ్యవస్థ ఈ విషాదానికి మరి అనేక కారణాలకు బాధ్యత వహిస్తుంది. కుంభమేళలో పాల్గొన్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, అధికారులకు ప్రభుత్వం వీఐపీ పాస్లను పంపిణీ చేసింది. ఈ వీఐపీలు నేరుగా త్రివేణి సంగమానికి వెళ్లి గంగా నదిలో మునిగి తమ పాపాలను కడుక్కోవడానికి యోగి ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఏర్పాటు చేసింది. ఒకవైపు గంగాకు చేరుకునేందుకు భక్తులు నానా తంటాలు పడుతుండగా వీఐపీలు పక్కనే ఉన్న మార్గం ఖాళీగా ఉంది. ఇది గమనించిన కొందరు భక్తులు బారికేడ్ను పగలగొట్టి పక్కనే ఉన్న ఖాళీ వీఐపీ మార్గాలకు ప్రవేశించారు. తొక్కిసలాటలో చాలా మంది చనిపోయారు. విపత్తు తర్వాత ప్రభుత్వం కొన్ని వీఐపీ పాస్లను రద్దు చేసింది. అయితే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించగలరా? చనిపోయిన వారిని తిరిగి గంగలో నిమజ్జనం చేసి పోయిన ప్రాణం తిరిగి రాగలదా అనేటువంటి క్వశ్చన్ మార్కు. ఇన్ని మరణాలకు బాధ్యులెవరు? పుణ్యస్థానం పేరుతో పాపభీతి పుణ్యకాంక్ష ఈ మరణానికి ప్రాచీన వేద పండితుల ప్రేరణ కదా?
సనాతన ధర్మాన్ని మనువాది భావజాన్ని మళ్ళీ అమలు చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ చావులకు అందులో భాగమైన ఆర్ఎస్ఎస్ భాజపా బాధ్యత వహించకూడదా? కుంభమేళలో వీఐపీ కల్చర్ ఏర్పాటు చేసి పుణ్యం కోసం వచ్చిన భక్తులు భద్రతను పట్టించుకొని యోగి నేతృత్వంలో ప్రభుత్వం ఈ దుర్ఘటనకు బాధ్యత వహించడం లేదా? ఈ కుంభమేళకు విపరీతమైన ప్రచారం కల్పించి భావభ్రామాలు కలిగించి ప్రయోగరాజుకు ఎక్కువ మంది వచ్చేలా చేసిన సంఘ్ భావజాలని సమర్థించింది మోదీ మీడియా ఈ దుర్ఘటనకు బాధ్యత వహించగలదా అనేటువంటి ప్రధాన వార్త. కొన్ని కారణాలు ఈ మరణాలకు బాధ్యులకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఏ వ్యక్తి కూడా విషాదానికి ఆ బాధ్యత వహించలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళలో ఎవరికి ఆత్మ లేదు, మనసాక్షి లేదు. బాధ్యత నుంచి తప్పించుకోవడం చేసిన భక్తులపైన నిందంతా మోపుతున్నారు. చనిపోయిన వారికి కొంత పరిహారం ఇవ్వడం ద్వారా పోయిన ప్రాణానికి విలువ ఇస్తారా? అయితే సనాతన సృష్టించిన పుణ్యపాపాలు భ్రమలో చాలా మంది భక్తులు బలయ్యారని ఎవరు అంగీకరించరు. ఈ గత విషాదాల నుండి పరిపాలన ఎన్నో నేర్చుకోదు. యోగి మోడీ లాంటి కుటుంబం లేని వ్యక్తి మతపరమైన జాతరలో చివరి తీర్థయాత్ర చేసిన వారి కుటుంబాల బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. అందువల్ల మానవ నిర్మాణ విపత్తులో అంతం లేదు. ఇలాంటి ఎన్నో మూఢనమ్మకాలకు విషాదాలకు సాక్షిగా గంగ ప్రవహిస్తూనే ఉంది. పుణ్యస్థానాల పేరుతో గంగ నదిలో మూర్ఖోత్తలను సృష్టించుకోండి ప్రవేశించి నదులను పట్టింపు లేదు. మతం ముసుగులో మనుషులు చేసే కాలుష్యాన్ని మూసుకెళ్లే నదుల మధ్య తేడాలు లేవు. కానీ శతాబ్దాలుగా పాపపుణ్య కాలుష్యాలను సృష్టిస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్న పురోహితులకు గంగ పవిత్రం అవుతుంది. గంగ స్నానం పాప విమోచనానికి మార్గం. గంగ నదిలో మరణాలు ముక్తికి దారితీస్తాయి. మానవ జాతి ఉన్నంతకాలం ఇది కొనసాగుతుంది. మానవ నిర్మాణ విపత్తులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. సనాతన సృష్టించిన పాపపుణ్య కర్మ సిద్ధాంతాలు వదిలించుకునే మేధ సైతాన్ని పొందడమే ప్రజలకు ఏకైన మార్గము. అలా జరగకుండా కుంభమేళ వంటి మతపరమైన వేడుకలు నిర్వహిస్తుంటారు. ఇది ఒక వాస్తవ చరిత్ర. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి ఒక ప్రధాన వార్త. ఎంత దారుణంగా ఉంది చూడండి. ఒక పక్కన ఆర్టీసీ రాజులో ఒక సినిమా స్టోరీ. ఆర్టీసీ రాష్ట్రంలో ఒక సినిమా వ్యక్తి నిజంగా సినిమాకి వస్తే చనిపోయిన సందర్భంలో ఒక భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చారు. మరో పక్కన ఇలా కుంభమేళలో ఉన్నటువంటి నేపథ్యంలో ఓ పక్కన గంగాహారతి ఇచ్చేటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వాళ్ళ మీద ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి. ఇవాళ పుణ్యస్థానాలు చేస్తే అక్కడ నిజంగా అంతమంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్లో కలుషితమైన ప్రాణాలు. మరి అక్కడ పాపం జరగదా? అక్కడ నిజంగా మరి పుణ్యం ఎవరికి రావాలి? మరి అక్కడ ఉన్నటువంటి ఆ స్నానాలు చేసేటువంటి వ్యక్తులకు నిజంగా పుణ్యం ఎంతవరకు వచ్చింది? మరి ఆ ప్రాణాల మరణాలకు నిజంగా అక్కడ ఉన్నటువంటి మైల పడదా? ఇవన్నీ ఎవరికి అర్థం కావు. ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పిందే వేదము చేసిందే వేదం లాగా ఇవాళ సనాతన ధర్మాన్ని పెంచి పోషించే విధంగా, మనస్ఫూర్తిని ఇష్టానుసారంగా పెంచి పోషించే విధంగా ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒక దళిత వ్యక్తిగా పరిగణలోకి తీసుకొని వివక్షతను చూపించేటువంటి మార్గంలో ఇవాళ చేసేటువంటి ఒక కుట్ర కుతంత్రాలని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందులో భాగంగానే ఇవాళ ఎంత బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం చెప్తూనే ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.